గ్రాఫిక్ డిజైనింగ్ కోసం అని ఏఐ టూల్స్ కోసం డీటెయిల్గా తెలుసుకుంటాం. అసలు గ్రాఫిక్ డిజైనింగ్ ఏంటంటే ఒక ఆర్ట్, ఒక ప్రాక్టికల్ అండ్ విజువల్ కంటెంట్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి గ్రాఫిక్ డిజైనింగ్ అనేది యూజ్ చేస్తాం. అది టెక్స్ట్ కావచ్చు, కలర్ కావచ్చు, ఏదైనా ఒక లేఅవుట్ అయినా మన మెసేజ్ని కమ్యూనికేట్ చేస్తుంది ఆ ఐడియా అనేది. ఓకే, ఒక డిజైన్ అనేది మనకి కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి, దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయి పర్టికులర్గా. ఓకే, మనం ఇప్పుడు ఫ్లయర్స్, మనం పోస్టర్స్ చేస్తూ ఉంటాం, రైట్? దానికి ఏమైనా రూల్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఎందుకు చేస్తున్నాం అనేది ఫస్ట్ క్వశ్చన్. లోగో చేస్తున్నామా, లేదంటే ఒక సోషల్ పోస్ట్. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ కోర్స్ స్టార్ట్ అవుతుంది అని ఒక పోస్టర్ చూస్తారు, రైట్? గ్రూపుల్లో వాటిలో, లేదంటే ఒక స్పిరిచువల్ రిలేటెడ్గా ఒక మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి పర్టికులర్ డేట్ అని కొన్ని పోస్టర్స్ చూస్తూ ఉంటారు. ఇలా గ్రూపుల్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఇమేజెస్ అనేవి కోర్సెస్ కోసం అని చాలా వస్తూ ఉంటాయి. వాటి యొక్క నీడ్ ఏంటి? మనం ఏదైనా ఒక థింగ్ ని ప్రమోట్ చేస్తున్నాం, లేదా ఎవరినైనా మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఇంకొంచెం చాలా మందిని టీమ్ గా బిల్డ్ చేయడానికి, వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికి, పర్టికులర్ గా మెడిటేషన్ ని ప్రమోట్ చేయడానికి, ఏదైనా ఈవెంట్ కావచ్చు. మీరు స్టూడెంట్ అయితే మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కిల్స్ ని వేరే వాళ్ళకి చూపించాలి అని అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ యొక్క రెజ్యూమేని లేదా మీ యొక్క డాక్యుమెంట్స్ని వాటిని విజువల్గా డిజైన్ చేసి పంపిస్తారు. అదే మీరు ఒక హోమ్ మేకర్ అనుకుందాం. సో మీరు కొన్ని రెసిపీస్ కావచ్చు, మీ పిల్లల బర్త్డే కావచ్చు, రైట్? ఏవైనా ఈవెంట్స్ ఉన్నా వాటిని డిజైన్ చేసి వాళ్ళకి షేర్ చేసి డిజైన్ చేస్తున్నాము అనేది ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి. సో అప్పుడు మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, రైట్? నెక్స్ట్, ఎవరు మనకి టార్గెట్? హూ ఈస్ అవర్ టార్గెట్? అంటే మనం ఎవరి కోసం అని ఈ ఫ్లయర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోమ్ మేకర్ అయితే మీ పిల్లల కోసం మీరు బర్త్డే గ్రీటింగ్ రెడీ చేస్తున్నారా, లేదు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే వాళ్ళని ఇన్వైట్ చేద్దామని పర్టికులర్గా మీ ఫ్రెండ్స్ కోసం చేస్తున్నారా? స్టూడెంట్ అయి ఉంటే ఒక ఇంటర్వ్యూని ఇంప్రెస్ చేయడానికి రెజ్యూమే పర్టికులర్గా ఆ ఇంటర్వ్యూర్ మైండ్ని అడాప్ట్ చేసుకోవడానికి, లేకపోతే ఆ ఇంటర్వ్యూవర్ని ఈ రెజ్యూమే చూస్తే వాడు ఇంప్రెస్ అవ్వాలి అని హెచ్ఆర్ రిలేటెడ్గా చేస్తున్నారా, లేదు గ్రూప్ ఆఫ్ మెడిటేటర్స్ కోసం అనే స్పెషల్గా చేస్తున్నారా? మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నాము, ఆ టార్గెట్ అనేది కూడా మనకి మైండ్లో ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళకి చేసేటప్పుడు దాంట్లో ఏమైనా కార్టూన్ ఆర్ వాళ్ళకి రిలేటెడ్గా ఉన్న ఇమేజెస్ యూజ్ చేయడం. కాబట్టి మన టార్గెట్ ఎవ్వరు అనేది కూడా మన మైండ్లో ఉండాలి. నెక్స్ట్, స్టైల్ కావచ్చు, కలర్స్ కావచ్చు, ఫాంట్. మనం ఇక్కడ కలర్ ఎలాంటివి యూజ్ చేస్తున్నాం, పర్టికులర్ స్పిరిచువల్ టాబ్లెట్ తీసుకుందాం, లేదు లైట్ వర్కర్స్ తీసుకుందాం. సో వాళ్ళు లోగో ఉంటాయి, ఆ లోగో రిలేటెడ్గానే ఫ్లయర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కలర్స్ అనేవి ఈవెన్ గ్రీన్ కావచ్చు, వైట్ కావచ్చు, సేమ్ దానికి రిలేటెడ్గానే ఫ్లయర్ మొత్తం కూడా ఉంటుంది. కలర్ అంతా, ఫాంట్ స్టైల్ కావచ్చు, కలర్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అన్నీ కూడా. కాబట్టి మనం ఎలాంటి కలర్స్ యూజ్ చేయాలి, ఎలాంటి ఫాంట్ యూజ్ చేసుకోవాలి అనేది కూడా ఒక ఐడియా ఉండాలి. నెక్స్ట్, పర్టికులర్గా మనం ఒక ప్రాజెక్ట్ మనకి ఇచ్చారు. ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, ఒక టాస్క్. ఓకే, ప్రాజెక్ట్ అంటే ఇక్కడ ఏం లేదు, టాస్క్. ఈ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం ఉంది, డెడ్ లైన్. లేదు మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, వాళ్ళు మీకు ఒక టైం లైన్ ఇస్తారు, అంటే డెడ్ లైన్, ఏ టైంలోగా మీరు ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలి అని. స్పిరిచువల్ టాబ్లెట్ తీసుకుందాం, లేదు లైట్ వర్కర్స్ క్రియేట్ చేస్తున్నాం, పోస్టరా, లోగోనా, లేదు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టర్. ఆ సోషల్ మీడియా పోస్ట్ అంటే ఏమవుతుంది, యూట్యూబ్ థంబ్నెయిల్ కావచ్చు, రైట్? యూట్యూబ్లో థంబ్నెయిల్ కావచ్చు, లేదు యూట్యూబ్లో ఒక బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వీడియోస్లో బ్యాక్గ్రౌండ్, లేదు మనకి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాటిలో మనకి కొన్ని యాడ్స్ వస్తాయి, రైట్? అవి కూడా మనకి పోస్ట్లే.
నెక్స్ట్ వాట్ ఈస్ ద నీడ్? నీడ్ ఏంటి మనకి? మనం ప్రమోషన్ కోసం చేస్తున్నామా, లేదు ఒకరిని ఇన్వైట్ చేయడానికి చేస్తున్నామా, లేదు మన బ్రాండ్ని బిల్డ్ చేసుకోవడానికి చేస్తున్నామా? ఇదంతా కూడా మన మైండ్లో ఉండాలి. నీడ్ ఏంటి? ఒక బర్త్డే పార్టీనా, లేదు మన ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ స్టార్ట్ అవుతుంది అని అందరికీ స్ప్రెడ్ చేయడానికి చేస్తున్నామా? అక్కడ నీడ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మన లోగో రిలేటెడ్గా, లేదు పర్టికులర్గా సిమిలర్ కలర్స్ కానీ స్టైల్ కానీ ఇవన్నీ కూడా యూస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ టైం లైన్ కూడా మనకి ఓకే, నేను ఈ 2-3 వీక్స్లో దీన్ని పోస్ట్ చేస్తాను, సో అప్పటిలోగా నేను దీన్ని కంప్లీట్ చేసేస్తాను, లేదంటే నేను 2 డేస్లో దీన్ని కంప్లీట్ చేస్తాను. సో మనకి టైం లైన్ కూడా ఉండాలి. ఎస్, మనం ఏదైనా ఒకటి మీరైనా ఒకటి ప్రిపేర్ చేయాలనుకుంటే, ఈవెన్ కుక్ చేద్దామని అనుకుంటే, ఒక కర్రీని మీరు ప్రిపేర్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఓకే, ఏం చేయాలి అనేది మీ మైండ్లో ఉంటుంది, దెన్ మీరు ప్రిపేర్ చేస్తారు. Right? కాబట్టి మన డిజైన్ అనేది ఫస్ట్ మన మైండ్లో క్రియేట్ అవ్వాలి, దెన్ విజువల్గా క్రియేట్ అవ్వడం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ క్యాన్వా డిజైన్ ఆర్ ఫోటోషాప్ కావచ్చు, ఫోటోపీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఈవెన్ మొబైల్ యాప్స్ కావచ్చు. సో అందులో మనం క్యాన్వా అనేది ఒకటి, గ్రాఫిక్ డిజైనింగ్లో క్యాన్వా అనేది ఒక టూల్ అంతే. సో ఈ క్యాన్వా అనేది మనం ల్యాప్టాప్లో యూజ్ చేయొచ్చు, మొబైల్, ట్యాబ్, ఏ ప్లాట్ఫామ్లోనైనా మనం యూజ్ చేయొచ్చు దీన్ని. సో సింపుల్, మీరు ఏం చేశారంటే ఆల్రెడీ క్యాన్వా యాప్ ఉన్న వాళ్ళు ఓకే, క్యాన్వా యాప్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ప్లే స్టోర్కి వెళ్ళి, సో ప్లే స్టోర్ ఓపెన్ చేసి, సో ప్లే స్టోర్లో మనం సెర్చ్ ఆప్షన్లో క్యాన్వా సెర్చ్. సో మనకి ఇక్కడ ఏదైతే ఫోటో అండ్ వీడియో ఎడిటర్ అనే ఒక ఆప్షన్ వచ్చింది చూసారా, క్యాన్వా బ్లూ కలర్లో వచ్చింది, రైట్? షేడింగ్లో క్యాన్వా అని ఒకటి ఉంది, రైట్? సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి అప్డేట్ అని వస్తుంది. ఎవరైతే ఇన్స్టాల్ చేయలేదో వాళ్ళు ఇన్స్టాల్ అని చేయండి. ఎస్ ఎస్ ఎస్, కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్. నేను ఇంత ముందుగా చేసి దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసాను అనమాట 1 year ముందుగా. ఓకే, నో ప్రాబ్లం. ఏదైనా ఒక పర్సనల్ సార్ నాకు అక్కడ రాకుండా రిజిస్టర్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అక్కడ ఆప్షన్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫస్ట్ స్టెప్స్ వినండి. సో వన్స్ లాస్ట్ కి వెళ్ళిన తర్వాత అప్పుడు డౌట్స్ ఉంటే చూద్దాం. ఫస్ట్ స్టెప్స్ స్క్రీన్ మీద ఏం కనిపిస్తున్నాయో అవి మీరు క్లిక్ చేయండి అంతే. సో ఇక్కడ మనకి కంటిన్యూ మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ అని ఉంది చూసారా పైన, స్కిప్ పర్సనలైజేషన్. సో ఇలా మనకి ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇందులో మనకి ఫస్ట్ మనం లాగిన్ అయ్యేటప్పుడు, లేదు యాప్ని ఓపెన్ చేయగానే కంటిన్యూ విత్ గూగుల్ అనే ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి. మీకు ఏదైతే జీమెయిల్ అకౌంట్ ఉంటుందో, ఎవరికైతే జీమెయిల్ అకౌంట్ లేదో వాళ్ళు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎవరైతే జీమెయిల్ అకౌంట్ ఉంది ఆల్రెడీ అని అనుకుంటే సింపుల్గా జీమెయిల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫస్ట్ ఆప్షన్ ఒకటి వచ్చింది కదా, మీరెవరు, దేనికోసం ఈ క్యాన్వాని యూజ్ చేస్తున్నారు అని అడుగుతుంది. సో సింపుల్గా మీరు పర్సనల్ అని క్లిక్ చేసేసుకొని నెక్స్ట్ స్కిప్ కోడ్ అయితే చూస్ చేసుకోండి మ్యామ్, పర్సనల్. చూడండి మనకి ఈ స్క్రీన్లో ఫస్ట్ ఇది హోమ్ స్క్రీన్లో మనకి ఈ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, కింద మనకి హోమ్, ప్రాజెక్ట్స్, టెంప్లెట్స్, థీమ్స్, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ మనకి యువర్ డిజైన్స్, టెంప్లెట్స్, ఏఐ, సెర్చ్ టెంప్లెట్స్ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కిందన మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇంతకుముందు మనం ఏవైనా చేసి ఉంటే అవన్నీ కూడా కిందన వస్తాయి. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి.
ప్రీ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ అంటే ఏంటంటే, సో మనకి ఎవరైతే క్యాన్వా యాప్ ఉంది కదా! సో వాళ్ళు మనకి కొన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో కేటగరీస్ ఒక్కసారి చూడండి. సోషల్ మీడియా అంటే ఇక్కడ మనకి యూట్యూబ్ కావచ్చు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ రిలేటెడ్‌గా ఉన్నవి మనకి సోషల్ మీడియా అనే కేటగరీలో వస్తాయి. ఫస్ట్ ఒక ఐకాన్ ఉంది చూసారా? ఫస్ట్ ఐకాన్ సోషల్ మీడియా అని ఉంది. సో ఇది మనకి ఏవైతే మనం సోషల్ మీడియాలో యూజ్ చేస్తూ ఉంటామో వాట్సాప్ కావచ్చు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఈవెన్ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ కావచ్చు, యూట్యూబ్ డిజైనింగ్ అన్నిటికి కూడా మనం ఇవి యూజ్ చేస్తాం. ఫోటో ఎడిటర్ అంటే జస్ట్ మనం ఫోటోస్‌ని వాటిని అప్‌లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ వీడియోస్ ఏవైనా మనం క్రియేట్ చేయాలి, వీడియోస్ ఎడిటింగ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మనం వీడియో అనే దగ్గర చేస్తాం. అండ్ షీట్స్ వచ్చేసరికి మనం ఎలా అయితే ఒక షీట్ అంటే ఏంటి మనకి రోస్, కాలమ్స్ ఇలా వస్తూ ఉంటాయి కదా! మీరు ఎక్సెల్ మీకు ఐడియా ఉంటే షీట్స్ కోసం అని. కంప్లీట్‌గా ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. జస్ట్ ఏ కేటగరీస్ ఉన్నాయి అనేది. ఈవెన్ మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌లో చూసాం ప్రెజెంటేషన్స్ రైట్? స్లైడ్స్ లాగా ఒక్కొక్కటి వస్తాయి. అవి మనకి ప్రెజెంటేషన్‌లో వస్తాయి. ప్రింటబుల్స్ అంటే మనం ఇప్పుడు ఒక టీ షర్ట్ ఉంది. టీ షర్ట్ డిజైనింగ్ ఉంటాయి. రైట్? టీ షర్ట్ డిజైన్ కావచ్చు, ఈ బుక్స్ కావచ్చు, ఇవన్నీ ప్రింటబుల్స్‌లో వచ్చేస్తాయి. ప్రింటబుల్స్‌లో మనకి అన్ని డిజైన్స్ ఏవైతే మనం ప్రింట్ రెడీ చేసుకునేడానికి అన్నీ కూడా ప్రింటబుల్స్‌లో వస్తాయి. డాక్యుమెంట్స్ మనం ఏదైనా ఒక రెజ్యూమే కావచ్చు, లేదా ఒక నోట్స్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్‌ని మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవడానికి డాక్ అనేది యూజ్ చేస్తాం. డాక్ అంటే డాక్యుమెంట్. ఓకే. అండ్ వైట్ బోర్డ్ ఇవన్నీ కూడా మనకి ఏవైతే టీచింగ్ రిలేటెడ్‌గా వాటికి వైట్ బోర్డ్ అనేది వాడతాం. అండ్ వెబ్‌సైట్. ఇప్పుడు మనకి వెబ్ సైట్ యాహ్! ట్రైడాట్.కామ్ అని, లేదంటే గూగుల్.కామ్ అని, జీమెయిల్.కామ్ అని, లేదు డిఫరెంట్ వెబ్‌సైట్స్ మీరు చాలా మంది పోస్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఏంటంటే ఒక గ్రాఫికల్ రిప్రజెంట్ చేసి వాళ్ళ స్టోర్‌ని ఏదైతే డిజిటల్‌గా పెడతారు. వెబ్‌సైట్‌లో. ఓకే. అవి డీటెయిల్‌గా తెలుసుకునేటప్పుడు ఇంకా డీటెయిల్‌గా వెళ్దాం. ఇంకా మోర్ అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకి ఫస్ట్ సోషల్ మీడియా అని ఒకటి ఉంది కదా మేడం. ఒక్కసారి సెలెక్ట్ చేయండి. సోషల్ మీడియా. ఓకే సార్. హ్మ్. సెలెక్ట్ అయింది కదా సార్? వన్ సెకండ్. యెస్. సో మనం సోషల్ మీడియా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి పాపులర్ అనే కేటగిరీలో మనకి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అని ఉంది చూసారా? ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ 4:5 రేషియోలో రైట్? సో ఇప్పుడు దాని మీద క్లిక్ చేసుకో. దిస్ వన్ సార్. యెస్. సో ఇప్పుడు మనకొక బ్లాంక్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. ఈ బ్లాంక్ పేజ్ మీద మనం క్లిక్ చేసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన టెంప్లేట్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేక్ టుడే ఎపిక్ అనే ఒకటి ఉంది చూసారా? సో దాన్ని ఒక్కసారి క్లిక్ చేయాలి. అంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన టెంప్లేట్‌ని నేను యూజ్ చేసుకుంటున్నా. సో సింపుల్ మేక్ టుడే మీద క్లిక్ చేయండి. ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో పైన టెక్స్ట్ మీద పాపులర్ నొక్కాలా సార్ ఫస్ట్? పాపులర్‌లో మీరు ఇన్‌స్టాగ్రామ్ అని క్లిక్ చేసుకుంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫస్ట్ బ్లాంక్ పేజ్ ఓపెన్ అయ్యి డిజైన్స్ ఓపెన్ అయిపోతాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిజైన్స్ ఓపెన్ అవుతాయి. సో అందులో మీకు నచ్చిన డిజైన్‌ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయాలి. టుడే అది నాకు కనిపించట్లేదు సార్. మ్యామ్ నాకు కూడా సేమ్ రాలేదు సార్. కనిపించాలి అని లేదు. ఓకే. సేమ్ డిజైనే కనిపించాలి అని లేదు. సో వేరే డిజైన్స్ కూడా కనిపిస్తాయి. సో అందులో మీకు నచ్చిన డిజైన్‌ని సెలెక్ట్ చేసుకోండి. My page is blank, sir. Contain only white. సో మళ్ళీ బ్లాంక్ మీద క్లిక్ చేయండి.
అప్పుడు మీకు డిజైన్స్ ఓపెన్ అవుతాయి. సార్ ఇక్కడ ఏం క్లిక్ చేయాలి సార్? మేక్ టుడే మీద క్లిక్ చేసేసి వెల్కమ్ అని టైప్ చేయండి. టుడే సార్ ఇక్కడ ఆప్షన్ కనిపించట్లేదు సార్ మేక్ టుడే అని. వేరే వాళ్ళకి అదే కనిపించాలని లేదు మ్యామ్. అది ప్రీ ఎగ్జిస్టింగ్ టెంప్లేట్. అంటే ఏదైనా ఆల్రెడీ క్యాన్వా వాళ్ళు చాలా డిజైన్ చేసి ఉంచుతారు. సో వాటిలో మనం ఏదైనా ఒకటి చూస్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదే డిజైన్ కనిపించాలి అని లేదు. మీకు ఏదైనా ఒక డిజైన్ కనిపిస్తాయి, చాలా రకాలు కనిపిస్తాయి. అందులో Okay. మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇదే కనిపించాలి అని లేదు. సో మ్యామ్ ఎపిక్ అని ఉంది కదా, సో అక్కడ క్యాన్వా అని టైప్ చేయండి. సో ప్రీవియస్ టెక్స్ట్ రిమూవ్ చేసేసుకొని సో ఈ టెక్స్ట్ ని మనం సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టెక్స్ట్ సైజ్ ని కూడా చిన్న చేయండి మ్యామ్. సో చిన్న చేయాలంటే మనకి అక్కడ టెక్స్ట్ సైజ్ అని ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చిన్న యారో మార్క్ క్లోజ్ బటన్ ఉంది కదా, ఫస్ట్ అది క్లిక్ చేయండి. సో అప్పుడు మనకి కిందన ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ కిందన ఫాంట్ అని ఒకటి ఉంది. ఓకే, సో అలా మీరు అడ్జస్ట్ చేయొచ్చు. లేదు కిందన ఫాంట్ సైజ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకుని కూడా మీరు ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. యా, అక్కడ వెల్కమ్ టు అని పెట్టేసేయండి, వెల్కమ్ టు క్యాన్వా. లేదంటే వెల్కమ్ ని కొంచెం పైకి తీసుకెళ్ళి మధ్యలో ఒక 2 వచ్చి క్యాన్వా అని వచ్చేటట్టు. యా, సో సో వెల్కమ్ ని కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకొని ఆ టీ క్యాపిటల్ పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు కలర్ చేంజ్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసి కిందన మనకి కలర్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఫాంట్ కలర్ అని. సో అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలరింగ్ థింగ్స్ అనేవి ఉన్నాయి, చూసారా? ఇవన్నీ పేలెట్స్ ఆర్ కలర్స్, రైట్? సో ఇందులో మనకి నచ్చిన కలర్ ని మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ క్లోజ్. సో క్రాస్ బటన్, చిన్న క్రాస్ బటన్ క్లోజ్ చేసేసండి. చేంజ్ చేశారా కలర్? Again, I changed the color, but it didn't apply there. Didn't apply. So just click on it and then there is an option like change or okay or something, it will come. Okay, then click on that Canva. I mean, yeah. But it is not applying over there, sir. Okay, apply. Exactly. Yes. Thank సో ఇలా మనం ఒక కలర్ అవన్నీ చేంజ్ చేసుకున్నాము. సో నెక్స్ట్ మనకి పైన ఒక యారో మార్క్ వచ్చి డౌన్లోడ్ సింబల్ ఒకటి వచ్చింది, చూసారా? పైన ఒక చార్ట్ సింబల్ పైన మ్యామ్. Yes, sir. ఎస్, దాని మీద క్లిక్ చేయగానే సేవ్ అవుతుంది. ఓకే, యా. సో ఇప్పుడు దీన్ని మనం సోషల్ మీడియాస్లో, లేదు మన ఇన్స్టాగ్రామ్లో, మన స్టేటస్లో, లేదు మన గ్రాఫిక్ డిజైన్ గ్రూప్లో పోస్ట్ చేయవచ్చు. గ్రాఫిక్ డిజైన్ దాంట్లో ఇంగ్లీష్లో వద్దు. ఓకే, నో ప్రాబ్లం. బ్యాక్ గ్రాఫిక్ డిజైన్ అండ్ హబ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి స్టార్టింగ్ నుంచి అందరూ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి, ఎవరైతే చేయలేకపోయారో అనేవాళ్ళు. ఒకసారి Sir, excuse me, sir. ఎస్
We downloaded that this design, sir. yes ma'am. We have to forward to our social media to WhatsApp, na sir. మీరు సోషల్ మీడియాకి చేస్తారనుకుంటే చేయొచ్చు, ప్రాబ్లం. WhatsApp, sir. వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు. డిజైన్ అండ్ హబ్ ఉంది కదా, అందులో పోస్ట్ చేయొచ్చు. Okay, sir. Thank you. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ నుంచి చూపించండి మా. హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోండి. హోమ్ స్క్రీన్ ఓపెన్. అక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి చూసారా? ఓకే, సో మనం క్యాన్వా ఓపెన్ చేయగానే ఈ స్క్రీన్ కనిపిస్తుంది మీకు. సో ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే, అక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని ఉంది. సో ఆల్రెడీ మనం ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని ఉండదు, సోషల్ మీడియా మీద క్లిక్ చేసుకోవాలి. సోషల్ మీడియా అనే ఆప్షన్ ఉంది చూసారా అక్కడ? సో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఫస్ట్, సోషల్ మీడియా. సో దెన్ మనం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ 4:5. సో సెలెక్ట్ చేయండి మ్యామ్. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ బ్లాంక్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయగానే కొన్నిసార్లు మనకి ఏంటంటే ఇలా ప్రీ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ ఓపెన్ అవుతాయి. సో ఇవే ఓపెన్ అవ్వాలి అందరికీ అనేది లేదు. ఓకే, సో అవి ర్యాండమ్గా మీకు ఇస్తాయి. సో ఇప్పుడు ఇందులో మీరు స్క్రోల్ చేసుకుంటూ మీకు నచ్చిన డిజైన్ని ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియో టైప్లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్ మీరు ఏ డే ఇన్ మై లైఫ్ పిక్నిక్ స్పెషల్ అని ఉంది, ఆర్ అది హైలైట్ అయింది కదా, ఆర్ సంథింగ్ వేరేది ఇంకేదైనా ఒక డిజైన్ చూడండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనేది ఒక డిజైన్ చేద్దాం మనం. ఓకే, సో అక్కడ యూ గాట్ దిస్ ఏదైనా ఒక డిజైన్. యాక్షన్ ఈస్ ద కీ టు సక్సెస్ అని ఒకటి ఉంది చూసారా, ఆర్ ఎనీథింగ్, ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా ఇమేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలి అని అనుకుంటే జస్ట్ మీరు ఆ పర్టికులర్ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి అది ఎడిటింగ్ అవుతుంది. సో ఇప్పుడు యాక్షన్ ఈస్ ద కీ టు సక్సెస్ మీద క్లిక్ చేయగానే నేను ఎడిట్ చేసుకోగలుగుతున్నాను. ఓకే, సో ఇప్పుడు హ్యాపీ చెప్పండి. యాడ్ యాజ్ న్యూ పేజ్ రీప్లేస్ కరెంట్ పేజ్ అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఆల్రెడీ మీరు ఒక డిజైన్ ఓపెన్ చేసి ఉన్నారు ఇంతకు ముందు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఓపెన్ చేయాలంటే ఏం అడుగుతుంది? సో అదే పేజ్ కి మీరు కంటిన్యూ చేయమంటున్నారా, లేదు దాన్ని రీప్లేస్ చేయమంటున్నారా? జస్ట్ సింపుల్. ఓకే, యా. ఇప్పుడు ఇక్కడ మనం టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసేసి మనం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని పెడుతున్నాం. సో ఫస్ట్ అందరు కూడా క్లియర్ గా చూడండి. 2-3 టైమ్స్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడే ప్రాక్టీస్ చేసేసేయాలి వచ్చేసేయాలి అని అంటే కుదరదు. ఓకే, ఫస్ట్ ఏం జరుగుతుంది అనేది మీరు ఎప్పుడైతే క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేస్తారో డెఫినెట్ గా వస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ జరుగుతుంది, మీరు స్క్రీన్ చూసుకుంటున్నారు, అక్కడ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో స్కిప్ అయిపోతుంది కదా. ఫస్ట్ చెప్పేటప్పుడు చూసారు అనుకోండి, ఓకే. సెకండ్ టైం చేసేటప్పుడు మీరు చేయొచ్చు. అదే ఫస్ట్ టైమే మీరు కూడా ఇక్కడ జరుగుతుంది, మీరు ఇక్కడ చేస్తున్నారు. సో అక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు అనేది మీరు స్కిప్ అయిపోతారు. రైట్, సో ఫస్ట్ చూడండి ఫస్ట్ టైం, సెకండ్ టైం మీరు చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి పైన ఒక ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ సింబల్, యారో మార్క్ వచ్చి ఒక అండర్లైన్ టైప్ లో ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది, మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. లేదు డైరెక్ట్ గా కూడా మనకి షేర్ అనే ఆప్షన్ వస్తుంది. లైన్ అంటారు సార్, లైన్ తీసేసేయండి. ఏదైనా ఎలిమెంట్
మీకు వద్దనుకునేటప్పుడు జస్ట్ దాని మీద క్లిక్ చేసి డిలీట్ సింబల్ ఒకటి వస్తుంది, డస్ట్ బిన్ సింబల్. సో దాన్ని క్లిక్ చేయగానే డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేయడానికి పైన ఒక యారో మార్క్, అండర్లైన్ సింబల్ ఒక చిన్న యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం గ్రూప్లో పోస్ట్ చేయొచ్చు. ఓకే, నాట్ నో అని క్లిక్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం గ్రూప్లో పోస్ట్ చేయాలనుకుంటే సింపుల్ వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ గ్రాఫిక్ డిజైన్ అండ్ ఎర్న్ హబ్ ఉంది కదా, సో దాంట్లో మీరు పోస్ట్ సెండ్ రైట్. ఇలా మీరు ఇది ఒక ఆప్షన్. అంటే ఇది మనం ఏం చేసాము, ఏదైనా ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్న టెంప్లెట్ని తీసుకొని దాన్ని మనం ఎడిట్ చేసుకొని చేసాం. ఓకే, యా మ్యామ్, ఒకసారి మీరు మళ్ళీ క్యాన్వాకి వెళ్ళండి. బ్యాక్. Back, sir. ఎస్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి చూసారా, పైన 3 లైన్స్. సో ఇప్పుడు మనకి అక్కడ హోమ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మనం ఏదైనా డిజైన్ చేసాము, కంప్లీట్ గా మనం బ్యాక్ వెళ్ళిపోవాలి అని అనుకునేటప్పుడు ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని హోమ్ మీద క్లిక్ చేసుకోండి. ఎస్. సో